పగడాల ప్రవీణ్ కుమార్ 1980లో కడపలోని ప్రొద్దుటూరులో జన్మించారు. ఆయన తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్. ప్రవీణ్ కుమార్కు ఒక అన్నయ్య ఉండేవారు. చిన్నతనం నుంచి బాగా చదివినప్పటికీ అల్లరి ఎక్కువ చేసేవాడని ప్రవీణ్ ఓ సందర్భంలో చెప్పారు. తన అల్లరికి పేరెంట్స్ భయపడిపోయేవారని, ఏమైపోతానో అని టెన్షన్ పడుతూ ఉండేవారని ఆ వీడియోలో ప్రవీణ్ చెప్పారు. స్కూల్ స్టడీ కంప్లీట్ అయిన తర్వాత ఊరిలో హాస్టల్లో ఉంటూ చదువుకునేవాడినని గతంలో ఓ క్రైస్తవ సభలో చెప్పుకొచ్చారు పాస్టర్ ప్రవీణ్ కుమార్. ఒకసారి తన అన్నయ్యని వాళ్ల ఊరిలో ఒక వ్యక్తి కొట్టాడని తెలిసి కోపంతో ఆ వ్యక్తిని చచ్చేలా కొట్టానని, ఆ సంఘటన అతనికి విపరీతమైన భయం కలిగించిందని అన్నారు. ఆ టైంలో అత్తయ్య వరసయ్యే ఒక ఆమె పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐగా పనిచేస్తున్నారని, ఆమె హెల్ప్తో తాను కొట్టిన వ్యక్తితో కేసు పెట్టకుండా కాంప్రమైజ్ చేశారని అన్నారు. ఆ గొడవ తర్వాత కడపలోనే ఉంటే ఇలాంటి తగాదాల్లో తలదూర్చాల్సి వస్తుందని భావించి హైదరాబాద్కి మకాం మార్చానని ప్రవీణ్ కుమార్ పగడాల మరో వీడియోలో చెప్పారు. ఉన్నత చదువులు చదువుకునేందుకు హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని ఇందౌర్ వెళ్లానని, ఇక్కడున్న బైబిల్ కాలేజ్లో మతపరమైన విద్యను అభ్యసిస్తూనే ఇంటర్నేషనల్ బిజినెస్లో MBA పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆయన ఇందౌర్లో మతపరమైన విద్యను పూర్తి చేయడంతో పాటు అక్కడ మత ప్రసంగాలు కూడా చేసేవారు. ఆ టైంలో అక్కడున్న ఓ పాస్టర్ల కుటుంబానికి దగ్గరయ్యారు. వాళ్లకి ప్రవీణ్ కుమార్ నచ్చడంతో ఓ పాస్టర్ తన కూతుర్ని పెళ్లి చేసుకోమని ప్రవీణ్ కుమార్ని అడిగారట. దానికి ప్రవీణ్ కుమార్ అమ్మాయికి ఇష్టమైతే తనకి ఇష్టమేనని చెప్పారట. అలా 2006లో తనకి వివాహం జరిగినట్లు ప్రవీణ్ కుమార్ మరో సందర్భంలో చెప్పారు. ప్రవీణ్ కుమార్ దంపతులకు 2 ఆడపిల్లలు. ప్రవీణ్ కుమార్ పెళ్లికి ముందు మార్కెటింగ్ జాబ్ చేసేవారు. అది చేస్తూనే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు. ఆ తర్వాత ఆ కంపెనీకి అనుబంధంగా మరో బ్రాంచ్ పెట్టారు. దాంతోపాటు క్రైస్తవ మత ప్రచారకుడిగా ప్రసంగాలు కొనసాగించేవారు. హైదరాబాద్లోని కాప్రాలో ప్రవీణ్ కుమార్ పగడాల కుటుంబం నివాసం ఉంటున్నట్లు పోలీసులు నమోదు చేసిన FIR ద్వారా తెలిసింది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి అధినేతగా ఫేమస్ క్రైస్తవ మత ప్రసంగుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ బైక్ పై రావటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ బైక్ మీదే ఆయన ప్రమాదానికి గురై మరణించారు. రాజమండ్రిలో ప్రవీణ్ కుమార్ కు ఒక క్రిస్టియన్ మినిస్ట్రీ ఉంది. ఏప్రిల్లో ఎక్కువగా రాజమండ్రిలోనే ఆయన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీంతో అక్కడ లోకల్లో తిరగటానికి ఒక వెహికల్ ఉండాలని ఆలోచించి పాస్టర్ ప్రవీణ్ కుమార్ తన బైక్ పై మార్చి 24న హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారని చెబుతున్నారు. సాధారణంగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ కారులో డ్రైవర్ని తీసుకునే వెళతారు. ఒక్కోసారి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ కూడా వెళ్తారు. కాకపోతే రాజమండ్రిలో ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండటంతో బుల్లెట్ మీద బయలుదేరారని పాస్టర్ ప్రవీణ్ కుమార్ PA స్వర్ణలత మీడియాతో చెప్పారు.